ఉన్నాయన్నట్టు కూడా ఐపీఎల్లో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అంటే పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధ వాతావరణం అలుముకుందో, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, గల్ఫ్ మీద ఇరాన్ బాంబుల అటాక్స్, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా అటాక్స్ చేయడము, సుప్రీం కమాండర్ ఎవరు మరలా అయినా వాడిని చంపేస్తామని బెదిరించడము, ఇలాంటి నేపథ్యంలో ఈ హర్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసేస్తామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే చైనా వాడి ప్రెషర్ వల్ల ఇరాన్ ఒక మెట్టు దిగిందని చెప్పాలి. మరోవైపు మీరు కొట్టుకుంటే మా హర్మూజ్ సంబంధించిన పరిస్థితి ఏంటి, మాకేంటి సంబంధం అనే నేపథ్యంలో ఇరాన్ భారత్కి సంబంధించిన వాటిపై కూడా భారత్కి తరలించే ఈ చమురు సంబంధించిన షిప్స్ని అడ్డుకునే ప్రయత్నం చేయదని కూడా చెప్తోంది. ఇంతకుముందు ఆ హర్మూజ్ జలసంధి మీదుగా ఎవరొచ్చినా కూడా వాటిని పేల్చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరలా ఇరాన్ స్పష్టం చేసిందంట, మేము అన్ని దేశాలు కాదు, అమెరికా ఇజ్రాయెల్కి సంబంధించిన ఏది కూడా మేము ఎలవ్ చేయము, మిగతా ఎలవ్ చేస్తాము అని చేయడం. మీరు గడిచిన శని ఆదివారాలు చూస్తే ఈ ఇరాన్ సంక్షోభం, ఆయిల్ సంక్షోభం ముదురుతుందనే నేపథ్యంలో పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలందరూ బారులు తీరారు. పెట్రోల్ అయిపోతుందేమో, కొంతమంది ట్యాంకులో తెచ్చి నింపుకున్నారు, ఇంకొంతమంది బైక్లో ఫుల్గా పెట్రోల్ పోయించుకొని ఇంటికెళ్ళి అది వేరే ట్యాంకులో నిల్వ చేసుకొని మళ్ళీ వచ్చి బైక్లో కొట్టించుకునే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ యొక్క భయము, ఆందోళన ఆ విధంగా వ్యక్తం చేశారు. కానీ భారత్ నిల్వలు ఉంచుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సిస్టమ్ ప్రకారం ఇంకా రాబోయే 5-6 నెలల వరకు కూడా మనకి చమురుకి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతగా నిల్వలు చేసుకునే కెపాసిటీ భారత్కి ఉంది కాబట్టి. సో ఒక్కసారి ఆ వార్త చూద్దాం. హర్మూజ్ తలుపులు మనకు తెరుచుకున్నట్లేనా, అమెరికా ఇజ్రాయెల్ ఐరోపా నౌకలకే మూత, ఇరాన్ స్పష్టీకరణతో భారత్కు ఊరట. అలాగే గురువారం వెలువడ్డ ఈ ప్రకటన మన దేశానికి భారీ ఊరట కలిగించడం ఖాయం. మన దేశానికి చమురు, గ్యాస్ తీసుకొచ్చే నౌకలకు హర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడం ఇందుకు కారణం. కేవలం చైనా జెండా ఉన్న నౌకలకే హర్మూజ్లో ప్రవేశం ఉంటుందని మంగళవారం పేర్కొన్న ఇరాన్ తాజాగా ఈ స్పష్టత ఇవ్వడం మన దేశానికి సానుకూలం తీసుకురావచ్చు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకా రవాణా మార్గాలు ఒకటైన హర్మూజ్ జలసంధిలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ నుంచి దాదాపు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలు ఆగిపోయి అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా మద్దతుదారులకు చెందిన ఏ నౌక అయినా జలసంధిలో కనిపిస్తే ఖచ్చితంగా పేల్చేస్తామని IRIB ఇరాన్కి సంబంధించిన ఒక సంస్థ హెచ్చరించింది. అయితే అంతర్జాతీయ చట్టాలు, సంబంధిత తీర్మానాలకు అనుగుణంగానే యుద్ధ సమయంలో హర్మూజ్ జలసంధిలో జరిగే రాకపోకలపై నియంత్రణ ఈ ఇరాన్ చేతిలో ఉంటుందని IRIB తెలిపింది. సో దాని మీద ఎందుకంత ప్రాధాన్యత అనేది కూడా మనం చాలా ఆర్టికల్స్ కూడా చూసుకున్నాం, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనే దాని మీద. కాకపోతే ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధి సుమారుగా ఐరోపా, ఆఫ్రికన్ కంట్రీస్కి మధ్యలో ఉండే ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి హర్మూజ్ జలసంధి మీదే